చాప్టర్ 9 మార్గదర్శనం. మార్గదర్శి నేర్చుకునే ఏ రంగంలోనైనా ఒక మంచి ఉపాధ్యాయుడు లేదా మార్గదర్శి లభించడం ఒక చక్కని వరం. ఎందుకంటే ఒక విషయంలో ప్రావీణ్యాన్ని సంపాదించడానికి వారు మనకు సహాయపడతారు. అనుభవపూర్వకంగా అది మనకు తెలుసు కాబట్టి దానిని వివరించవలసిన అవసరం లేదు. అయినప్పటికీ సమన్వయం అనేది ఒకటి ఉందని గుర్తించడం ఒక ఆసక్తికరమైన విషయం. దీనిలో గురు శిష్యులు ఇద్దరు ఒకరితో మరొకరు అనునాదిస్తూ ఉంటారు. వారిరువురి హృదయాల మధ్య ఒక తాదాత్మ్యత ఏర్పడుతుంది. ఒకరి హృదయం నుండి మరొకరి హృదయంలోనికి జ్ఞానము, నైపుణ్యాలు బదిలీ అవుతూ ఉంటాయి. నిజానికి పూర్వం అనుకున్న దానికంటే కూడా ఒక తల్లికి ఆమె బిడ్డకు మధ్య జరుగుతున్నట్లుగా హృదయం నుండి మరో హృదయానికి అంతకంటే ఎక్కువగా బదిలీ అవుతుందని, ప్రసారం జరుగుతుందని శాస్త్రజ్ఞులు ఇప్పుడు తెలుసుకున్నారు. తమ వృత్తి లేదా నైపుణ్యపు పరుగుల పందెంలో ముందుగా ఉండాలంటే తాము ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలని, ముందుకు సాగుతూ ఉండాలని ప్రాపంచిక రంగాలలో ప్రావీణ్యతను సాధించిన వారికి తెలుసు. గొప్ప గొప్ప క్రీడాకారులు శిఖరాగ్ర స్థాయిలో నైపుణ్యాన్ని కొనసాగించడానికి శిక్షకులను కలిగి ఉంటారు. ఒక పుస్తకాన్ని లేదా ఒక వ్యాసాన్ని ప్రచురించే సమయంలో అత్యంత అధునాతన విద్యా పరిశోధనలో తోటివారి సమీక్ష ఒక సహజమైన భాగమే. ప్రపంచంలోని గొప్ప సంగీత విద్వాంసులు సైతం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు తమ తోటి విద్వాంసుల నుండి పరస్పరం నేర్చుకుంటూనే ఉంటారు. నిజంగా తమ పనిని బాగా చేస్తున్న వారెవరైనా మార్గదర్శకాన్ని, ఎదుటివారి అభిప్రాయాన్ని కోరుకుంటారు. దేనినైనా నేర్చుకోవడానికి కానీ, జీవితం వికాసం చెందే విధానం కానీ అదే. ఏ రంగంలోనైనా మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గంలో మనం పురోగమించేలా మనకు సహాయం చేసేందుకు ఒక మార్గదర్శి సహాయం చాలా ముఖ్యం. మనం నిరంతరంగా కొత్తవి, ఇంతవరకు తెలియని ప్రాంతాలను అన్వేషిస్తూ ఉండే ఆధ్యాత్మిక రంగంలో ఇది మరింత ముఖ్యమైనది. కాబట్టి ఆధ్యాత్మిక సాధకుని జీవితంలో మార్గదర్శి ఒక ముఖ్యమైన వ్యక్తి. సజీవంగా ఉండే ఒక మార్గదర్శి లేదా గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వారి ఉనికిని మనం ఎలా వినియోగించుకుంటాము? హార్ట్ఫుల్నెస్ ప్రారంభమైన తొలి రోజుల్లో, అంటే 20వ శతాబ్దపు తొలి రోజుల్లో కేవలం సుమారు 200 మంది అనుచరులు ఉండేవారు. వారిలో లాలాజీతో ఎప్పుడూ 5 లేదా 10 మంది మాత్రమే ఉండేవారు. భారతదేశంలో గురుకులాల్లా, పశ్చిమ దేశాలలోని సోక్రటీస్ బోధనల గురు శిష్యులు పరస్పరం ముఖాముఖిగా వ్యవహరించడం చాలా సులువుగా ఉండేది. ప్రాచీన కాలాల్లో శిక్షణ పొందడానికి క్రీస్తు శిష్యులు ఆయనతో కలిసి ఉన్నట్లే విద్యార్థులు తమ మార్గదర్శితో కొన్నాళ్ల పాటు కలిసి జీవించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హార్ట్ఫుల్నెస్ సాధన చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత సమయాన్ని మార్గదర్శితో ఎలా గడపగలరు? ఆధునిక కాలానికి అనువుగా మారేందుకు మార్గదర్శి యొక్క ప్రత్యక్ష ఉనికి అవసరం లేకుండానే మన ఆధ్యాత్మిక ప్రగతి కొనసాగే విధంగా ఈ హార్ట్ఫుల్నెస్ పద్ధతి మొత్తంగా పరిణతి చెందింది. కానీ మార్గదర్శిని సందర్శించే అవకాశం కానీ, ఆయనతో కలిసి ధ్యానం చేసే అవకాశం కానీ మీకు లభిస్తే, మీరిద్దరూ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏదో అద్భుతం సంభవిస్తుంది. నిర్మలీకరణ ద్వారా ఆయన మిమ్మల్ని ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధం చేసి యాత్రా ప్రారంభాన్ని చైతన్యవంతం చేస్తారు. అంతేకాదు, మీరు ఎక్కడికి వెళుతూ ఉన్నారో అక్కడ రంగాన్ని మీకోసం ముందే సిద్ధం చేస్తారు. ఆయన సమక్షంలో కొన్ని జరుగుతాయి. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు ముందుగానే మీరు సిద్ధమైతే ఈ ప్రక్రియ సర్వోత్తమమైనది, వేగవంతమైనది అవుతుంది. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక మూలతత్వం మీలోనికి రావాలని మీరు ఆహ్వానించగలిగిన స్థాయిలో మీ తపన ఉంటే అప్పుడు యాత్ర ఒక స్థాయి నుండి మరో స్థాయికి ప్రారంభమవుతుంది. హార్ట్ఫుల్నెస్ మార్గదర్శికి సాధకునికి మధ్య గల సంబంధాన్ని గురించి ఎన్నో అపోహలున్నాయి.
ఏదైనా ప్రయోజనాన్ని పొందాలంటే సాధకులు వ్యక్తిగతంగా మార్గదర్శితో కలిసి ఉండాలి అని కొందరు భావిస్తారు. కానీ ధ్యానంలో మీ కళ్ళు మూసుకుని ఆయనను మీ హృదయంలో బంధిస్తే మంచిది. ఆయన ఆధ్యాత్మిక ఉనికిని మీరు మీ హృదయంలో లోపల ఉంచుకోనంత వరకు ఆయనతో కలిసి ఉండడం వలన ఏ విధంగానూ ఉపయోగం ఉండదు. ఆయన ఉనికిని మీ లోపల ఉంచుకుని ఆయనతో కలిసి సమశృతిలో ఉంటే అప్పుడు సజీవ మార్గదర్శి యొక్క భౌతికమైన ఉనికి వలన గొప్ప ప్రయోజనం కలుగగలదు. అప్పుడు బాహ్యంగా ఉన్నది, అంతర్గతంగా కలుగుతున్నది ఒకటేనని మీరు తెలుసుకుంటారు. ప్రేమ అభివృద్ధి చెందేందుకు మార్గదర్శితో స్నేహపూర్వకమైన సంబంధాన్ని కలిగి ఉంటే అది కూడా సహాయపడుతుంది. మీకు మార్గదర్శితో ఉండే సంబంధం మీ జీవిత అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. ఆయనను మీరు మీ తాతల, తండ్రిలా, తల్లిలా, స్నేహితునిగా లేదా గురువులా పరిగణించవచ్చు. ఆయన సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. దీన్ని ప్రయత్నించి ఫలితాన్ని చూడండి. ఆయన ఉనికిని ఆమంత్రిస్తే చాలు. సాలోచనతో మీరు ఆయన సహాయాన్ని కోరితే అది వెంటనే మీకు లభిస్తుంది.